హాయ్ హలో వెల్కమ్ టు పర్లిన్ బడ్జెట్. ఈరోజు మన మెనూ నాన్ వెజ్ స్పెషల్ చేపల పులుసు అండి. నేను ఇక్కడ తీసుకుంది 1 కేజీ చేప. తోక తినేవారికి అయితే ఇద్దరికి సరిపోతుంది. ఈసారిగా ఇంగ్రీడియంట్స్ ఏ కూరకైనా అవే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ప్రాసెస్కి వస్తే కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేయండి. నాన్ వెజ్ కూరల్లో కారం ఆయిల్ కాస్త ఎక్కువే పడతాయి. తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 మిర్చి వేసి కాస్త ఫ్రై అయ్యాక 1 లేదా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. వెంటనే ఇందులో మన స్టార్ ఐటెం మసాలా పేస్ట్ వేసేయండి. చెప్తా ఈ పేస్ట్ ఎలా వేయాలో కూడా చెప్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్సే, చూసేయండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, 1 లేదా 2 ఇంచుల చెక్క, లవంగాలు 10, 5-6 జీడిపప్పులు లేదా కొబ్బరి కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టండి. వేసుకున్న పేస్ట్ మాడకుండా జస్ట్ ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు చేప ముక్కల్ని ఈవెన్గా వేసి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి 2 నిమిషాలు మూత పెట్టేయండి. మీరు కావాలంటే ముందే ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఉంచుకోవచ్చు. నా దగ్గర ఎక్స్ట్రాగా ఫిష్ ఎగ్ ఉంది, సో నేను దాన్ని ఒక క్లాత్లో కట్టి వాటర్లో కుక్ చేసి పీసెస్గా కట్ చేసుకొని వేశాను. ఇలా చేస్తే ఎగ్ కూరంతా చెదిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మపండు సైజ్ చింతపండు నుంచి వచ్చిన రసాన్ని పోసేయండి. నాకైతే ఇక్కడ 2 టీ గ్లాసెస్ చింతపండు నీళ్లు పట్టాయి. చింతపండు పులుసు పోసి మూత పెట్టేయండి. మధ్యలో ఒకసారి గరిటె వాడకుండానే గిన్నెని మాత్రమే తిప్పండి. ఇప్పుడు పులుసు బాగా మరిగాక ఆయిల్ పైకి తేలుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎగిరిపోయినట్టే. మీకు కూర దగ్గరకు పడుతుంది అన్నప్పుడు ఒక కట్ట కొత్తిమీర, 3-4 కరివేపాకు రెమ్మలు వేసి 2-3 నిమిషాలు కుక్ చేసి ఆపేయండి. తర్వాత 2 స్పూన్లు కొత్తిమీర వేసి మూత పెట్టేయండి. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, చేపల పులుసు పొద్దున వండి రాత్రికి తింటే రుచి మరింత పెరుగుతుందని. నిజమేనంటారా? సరే మరి ఉంటా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో.